తిరుమలలో ప్రతిరోజూ భక్తులను ఆశ్చర్యపరిచి 2 పవిత్రమైన ఆచారాలు జరుగుతాయి. మొదటిది స్వామిగారి బంగారు తలుపులకు పంచగవ్యం స్నానం. తిరుమల గర్భాలయపు తలుపులు అవి కేవలం బంగారంతో చేసిన తలుపులు మాత్రమే కాదు, భక్తులు వాటిని స్వామి సన్నిధికి రక్షకద్వారంగా భావిస్తారు. ఒకసారి అలమెలు మంగమ్మమ్మ అరణ్యంలో తపస్సులో ఉన్న శ్రీనివాసుణ్ణి సాక్షాత్తుగా దర్శించడానికి వచ్చినప్పుడు ఆమె పాదాల ధూళి తగిలిన ఆ చెక్క తలుపు కూడా పవిత్రమైన సేవకంలా మారిందట. ఆ రోజునుంచే స్వామి ముందున్న తలుపులు కూడా జీవం కలిగినవిగా భావించడం ప్రారంభమైంది. అందుకే ఈరోజుకి ప్రతి ఉదయం గర్భాలయపు బంగారు తలుపులకు పంచగవ్యం స్నానం చేయిస్తారు. స్వామిని రక్షించే వస్తువుకు స్వామి తరహాలోనే పవిత్రత ఇవ్వాలి అనే భావమే ఈ ఆచారం. ఇంకో ఆశ్చర్యమైన ఆచారం స్వామి శ్వాస రహస్యం. గర్భగుడిలో వెలిగే నెయ్యి దీపాలు సాధారణ దీపాలు కావు, గంటల తరబడి ఆరిపోకుండా స్థిరంగా వెలుగుతూనే ఉంటాయి. ఇవి ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటాయంటే, స్వామి అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నారదుడు మరియు గరుడుడు ఆయన్ని కాపాడడానికి అగ్ని జ్యోతి రూపంలో స్వామి పక్కనే నిలిచేవారట. వారి దివ్యజ్వాల స్వామిని కాపాడుతూ చుట్టూ ఒక అక్షయ జ్యోతి వలయం సృష్టించిందట. అదే భావన ఆలయాల్లోకి వచ్చి స్వామి ముందు వెలిగే జ్యోతి నారద గరుడుల దివ్య శ్వాస అని భక్తులు నమ్మడం ప్రారంభించారు. అందుకే గాలి లేకపోయినా దీపం స్వల్పంగా ఊగినట్టు కనిపిస్తే భక్తులంటారు, ఇది స్వామి శ్వాస, ఆయన సాన్నిధ్య స్పందన అని. ఇలా తిరుమలలో ప్రతి ఆచారం వెనుక శాస్త్రం మాత్రమే కాదు, ఒక పవిత్ర గాథ, ఒక దివ్య భావం, స్వామి సన్నిధాన్ని అనుభవింపచేసే చరిత్ర శ్వాస కూడా ఉంది. మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.